ఈరోజు మనం తెలుగు ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవక్త, వాగ్గేయకారుడు, ధర్మ ప్రచారకుడు అయిన చాగంటి కోటేశ్వరరావు గారి జీవిత విశేషాలను తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక ప్రసంగాలంటే గుర్తుకు వచ్చే మొదటి పేర్లలో చాగంటి కోటేశ్వరరావు గారు ఒకరు. ఆయన మాటల్లో ఉన్న సరళత, హాస్యం, శాస్త్ర పాండిత్యం, జీవితానికి ఉపయోగపడే సందేశాలు లక్షలాది మందిని ఆకట్టుకున్నాయి. బాల్యం మరియు కుటుంబ నేపథ్యం. చాగంటి కోటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ప్రాంతానికి చెందినవారు. చిన్ననాటి నుంచే ఆయనకు తెలుగు సాహిత్యం, పురాణాలు, ఇతిహాసంపై ఆసక్తి ఉండేది. ఆయన కుటుంబంలో సనాతన ధర్మం, సంప్రదాయ విలువలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. అందువల్ల చిన్న వయసులోనే రామాయణం, మహాభారతం, భాగవతం వంటి గ్రంథాలపై పరిచయం ఏర్పడింది. పాఠశాల రోజుల నుంచే ఆయనకు వక్తృత్వం మీద ఆసక్తి పెరిగింది. ఏ విషయమైనా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పగల ప్రతిభ ఆయనలో కనిపించేది. విద్యాభ్యాసం. విద్యలోనూ ఆయన ప్రతిభ కనబరిచారు. తెలుగు భాష, సంస్కృతి, శాస్త్ర గ్రంథాల అధ్యయనం పట్ల ప్రత్యేక ఆసక్తి పెంచుకున్నారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం వంటి అనేక గ్రంథాలను లోతుగా అధ్యయనం చేశారు. ఆధ్యాత్మిక ప్రయాణం. చాగంటి గారి జీవితంలో కీలకమైన మలుపు ఆధ్యాత్మిక అధ్యయనం. ఆయన కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, వాటిలోని సందేశాన్ని సాధారణ ప్రజల జీవితాలకు అన్వయిస్తూ వివరించడం ప్రారంభించారు. చాలామంది పండితులు క్లిష్టమైన భాషలో మాట్లాడితే, చాగంటి గారు మాత్రం సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడారు. అదే ఆయన విజయానికి ప్రధాన కారణమైంది. ప్రసంగాల ప్రత్యేకత. చాగంటి గారి ప్రసంగాల్లో 3 ముఖ్య లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది శాస్త్ర పాండిత్యం, రెండవది హాస్యం, మూడవది జీవితానికి ఉపయోగపడే సందేశం. ఆయన ఒక శ్లోకాన్ని వివరించినప్పుడు దాని అర్థాన్ని మాత్రమే కాకుండా నేటి జీవితంలో దానిని ఎలా ఆచరించాలో కూడా చెబుతారు. అందుకే ఆయన ప్రసంగాలు కేవలం వినోదం కాదు, జీవిత పాఠాలుగా మారాయి. ప్రజాదరణ. టెలివిజన్, ఆడియో సీడీలు, యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకు చేరాయి. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు కూడా ఆయన ఉపన్యాసాలను ఆసక్తిగా వింటుంటారు. లక్షలాది మంది యువత, కుటుంబాలు, వృద్ధులు ఆయన ప్రసంగాల ద్వారా ప్రభావితమయ్యారు. ఆయన చెప్పే ముఖ్య సందేశాలు. చాగంటి గారు ఎప్పుడూ ఒక విషయాన్ని చెబుతారు. ధర్మం అంటే కేవలం దేవాలయానికి వెళ్ళడం కాదు, మన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడం కూడా ధర్మమే. తల్లిదండ్రులను గౌరవించడం, కుటుంబ విలువలను కాపాడటం, నిజాయితీగా జీవించడం, సమాజానికి ఉపయోగపడటం వంటి అంశాలపై ఆయన తరచూ మాట్లాడుతుంటారు. పురస్కారాలు మరియు గౌరవాలు. ఆయన ఆధ్యాత్మిక సేవలకు అనేక సంస్థలు సత్కారాలు అందించాయి. ఆయనకు ప్రవచక చక్రవర్తి, శారదా జ్ఞానపుత్ర వంటి బిరుదులు. అనేక దేవాలయాలు, ధార్మిక సంస్థలు, సాంస్కృతిక సంఘాలు ఆయన సేవలను ప్రశంసించాయి. అయితే ఆయన ఎప్పుడూ గౌరవాల కంటే ధర్మ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. యువతపై ప్రభావం. ఈ కాలంలో యువతలో ఆధ్యాత్మికత తగ్గిపోతుందనే అభిప్రాయం ఉన్నప్పటికీ చాగంటి గారి ప్రసంగాలు అనేక మంది యువతను ధర్మం, సంస్కృతి వైపు మళ్లించాయి. ఆయన చెప్పే ఉదాహరణలు, కథలు యువతకి సులభంగా అర్థమవుతాయి. జీవిత తత్వం. చాగంటి గారి జీవిత తత్వం చాలా సరళమైంది. ధర్మం పాటించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి,
సమాజానికి మేలు చేయాలి, భగవంతుడిపై విశ్వాసం కలిగి ఉండాలి. ఈ 4 సూత్రాలని ఆయన జీవితాంతం ప్రచారం చేస్తున్నారు. ఎండింగ్. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన చాగంటి కోటేశ్వరరావు గారు జ్ఞానం, కృషి, భక్తి, వాగ్దాటి ద్వారా కోట్ల తెలుగు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ఆయన ప్రసంగాలు కేవలం ఆధ్యాత్మిక సందేశాలు మాత్రమే కాదు, మంచి జీవితాన్ని నిర్మించుకోవడానికి మార్గదర్శకాలు కూడా. మాటలతో మనుషుల జీవితాలను మార్చగలిగిన మహోన్నత వక్త చాగంటి కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.